జనాలకు కనబడాలి కాబట్టి బాడీ డబ్బుల్ని పెట్టేసి లేదో ఆయన బాగానే ఉన్నాడని చెప్పి డే టు యాక్టివిటీల్లో పెట్టడం, ఇది కూడా జరుగుతుంది. మనకి రాజుల కాలంలో కూడా ఇలాంటి కథలు ఉన్నాయి. సో ప్రధానంగా ఈ కారణాలతో బాడీ డబ్బుల్ని వాడతారు. అయితే ఇప్పుడు బాడీ డబ్బుల్స్ని ఎలా తయారు చేస్తారంటే, ఒకప్పుడు ఏంటంటే మనిషిని బోలిన మనిషిని పట్టుకోవడం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, అంటే ఎలా బిహేవ్ చేయాలి, ఈయన ఎలా మాట్లాడతాడు, వాయిస్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్పర్ట్లు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ని బేస్ చేసుకొని వీళ్ళు కొద్ది రోజులు ట్రైనింగ్ అయినాక స్టాలిన్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ స్టాలిన్ దగ్గర ఉండి స్టాలిన్ ఎలా బిహేవ్ చేస్తాడు, ఎలా మాట్లాడతాడు, ఆ ముఖ కవలికలు ఎలా ఉంటాయి, ఇవన్నీ బాగా స్టడీ చేసి దాన్ని అనుకరించడం అనేది ఒక పద్ధతి. రెండో పద్ధతి, ఈ ప్లాస్టిక్ సర్జరీ డెవలప్ అయినాక ముఖాన్ని కూడా ప్లాస్టిక్ సర్జరీ చేసేసి వీళ్ళలాగే ఉండేట్టుగా ఒరిజినల్గానే అన్ని రకాలు ఉంటాయి. వాళ్ళకి కూడా ట్రైనింగ్ కూడా ఉంటుంది. సో వాయిస్ మొత్తం కూడా వీళ్ళలాగా మార్చడానికి సర్జరీలు చేసి సర్జరీ తర్వాత వాళ్ళు ఎగ్జాక్ట్గా అలాగే ఉన్నట్టుగా కూడా తయారు చేయడం జరుగుతుంది ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించుకొని. ప్రజెంట్ ఇప్పుడు పుతిన్ కానీ వీళ్ళందరూ కూడా అలాగే ప్లాస్టిక్ సర్జరీల ద్వారా పుతిన్ని పోలిన మనుషుల్ని నలుగురిని ఐదుని పెట్టుకొని చేస్తున్నారనేది ఒక వార్త. అయితే ఈ బాడీ డబుల్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే, అప్పట్లోనే నాజీలు కానీ లేకపోతే అంటే స్టాలిన్కి థ్రెట్ ఎక్కడ ఉందంటే నాజీ ఇంటెలిజెన్స్ ద్వారా స్టాలిన్కి థ్రెట్ ఉంది. అట్లాగే కేజీబీలో ఒక వర్గం కూడా స్టాలిన్ చంపాలనుకుంది అంటారు. సో ఇలాగా ఎలా పసిగడతారంటే, బేసిక్గా ఏంటంటే ఇయర్ షేప్ ద్వారా ఈ చెవులు అందరికీ యూనిక్గా ఉంటాయి. మన చెవు అనేది ఇంకొకరికి ముఖం పోలి ఉండొచ్చేమో కానీ చెవి సపరేట్గా ఉంటుంది అనమాట. అందుకని చెవుల్ని ఎక్కువ స్టడీ చేస్తారంటున్నారు. ముఖ్యంగా ఇయర్ లోపు, హెలిక్స్ కర్వ్, తర్వాత ముఖానికి సైజు రిలేటెడ్గా చెవి సైజ్ ఎంత ఉంది, ఇవన్నీ చెవిని ఎక్కువగా స్టడీ చేస్తారు. రెండవది ఏంటంటే ఫేషియల్ అసిమెట్రీ మ్యాపింగ్ అంటారు. అంటే ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్లు వచ్చేసాయి ఇప్పుడు. ఈ ఫేషియల్ రికగ్నిషన్లో దాదాపు 60 నుంచి 80 ఫేషియల్ పాయింట్స్ని వాళ్ళు తీసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐ డిస్టెన్స్ ఎంత ఉంది, ఒక కన్నుకి ఎంత డిస్టెన్స్ ఉంది, తర్వాత నోస్ ఎలా ఉంది, కర్వ్ ఎలా ఉంది, చీక్ బోన్ ఎలా ఉంది, విడ్త్ ఎలా ఉంది, జా లైన్ ఎట్లా ఉంది, ఐబ్రోస్ ఎట్లా ఉన్నాయి, ఇలాగా ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ద్వారా అక్యురేట్గా ఉన్నాయా లేదా, ఎంత పర్సెంటేజ్ మ్యాచ్ అవుతూ ఉంది, ఇవన్నీ కూడా స్టడీ చేస్తారు. ఇది ప్లాస్టిక్ సర్జరీలో చేసినా కూడా కొంత కనిపెట్టే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇక దీన్ని ఫోరెన్సిక్ ఫోటోగ్రమెట్రీ అని కూడా పిలుస్తున్నారు. ఫోటోగ్రమెట్రీ అంటే మన వాళ్ళ ఫోటోలు, వాళ్ళ వీడియోలు తీసుకొని పరిశీలించడం అనమాట పబ్లిక్గా. ఇక మూడవది గెయిట్ అనాలిసిస్ అంటారు. గెయిట్ అనాలిసిస్ అంటే ఎలా నడుస్తున్నాడు, ఎట్లా అడుగులు వేస్తున్నాడు, చేతులు ఎలా ఊపుతున్నాడు, ఫుట్ యాంగిల్ ఏంటి, షోల్డర్లు ఎలా పెడుతున్నాడు, ఇవన్నీ స్టడీ చేయడం. అక్యురేట్గా నేను నీలాగానే అక్యురేట్గా ఇవన్నీ చేయడం అనేది హ్యూమన్లీ ఇంపాసిబుల్. సో అందువల్ల వీటిని గెయిట్ అనాలిసిస్ చేస్తే కూడా చాలా వరకు దొరికిపోయే అవకాశం ఉంది. అట్లాగే వాయిస్ ప్రింట్ అంటారు. వాయిస్ ప్రింట్లో పిచ్చి, రితము, వాల్యూము, వాయిస్ ట్రాక్స్, వీటిని అనలైజ్ చేయడం దా కూడా ఎగ్జాక్ట్గా ఆ వాయిస్ సిమిలర్గా కనిపించినా కూడా ఇవి చేయొచ్చు అనమాట. మనకు కూడా ఇప్పుడు మిమిక్రీ కావచ్చు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్లోనింగ్ వాయిస్ కావచ్చు వస్తున్నా కూడా వీటి ద్వారా పసిగట్టేయచ్చు అనమాట. అట్లాగే బిహేవియరల్ మైక్రో ప్యాటర్న్స్ అంటారు. అంటే మనకి పైకి కనబడకపోవచ్చు కానీ క్లోజ్గా స్టడీ చేస్తే మన బిహేవియర్, ప్రతి ఒక్కరికి మాట్లాడేటప్పుడు ఒక రకమైన హావభావాలు వ్యక్తం చేయడం ఉంటుంది. ముఖాల్లో ఫీలింగ్స్ ఒక రకంగా పెడతారు. కొంతమంది బాగా నటించగలరు, చాలా కోపం వచ్చినా కూడా కూలుకుంటారు. కొంతమంది కోపం వస్తే తెలియకనే కనుబొమ్మలు ఇది బిగుసుకోవడం, ముక్కు పొట్టలు అదరడం, ఇలాంటివి జరుగుతాయి. మైక్రో ఇవి అంటారు. ఆ మైక్రో ఇవి కనిపెట్టి ఏఐ బేస్డ్ సాఫ్ట్వేర్స్ కూడా ఇప్పుడు డెవలప్ అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు మామూలుగా ప్రజల్ని అమర్చొచ్చేమో కానీ సిఐఏ లాంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలని అమర్చడం మాత్రం అంత ఈజీ అయితే కాదు. కాకపోతే జనాల్ని అమర్చొచ్చు. ఎవరైనా చంపాలనుకునే మామూలుగా వాళ్ళు ఇంత స్టడీ చేయకుండా వస్తే వాళ్ళని కన్ఫ్యూజ్ చేయొచ్చేమో కానీ సిఐఏ లాంటి అమెరికన్ ఏజెంట్, సిఐఏ, మొసాదు ఇలాంటి సంస్థల్ని ఏమార్చడం, బాడీ డబ్బులను పెట్టుకొని ఏమార్చడం అయితే సాధ్యమయ్యే పని కాదు.
కాబట్టి ఆ రకంగా చూసుకున్నప్పుడు బెంజమిన్ నెతన్యాహు చనిపోయి బెంజమిన్ నెతన్యాహు స్థానంలో బాడీ డబ్బులు ఉంటే ఇరాన్ దగ్గర కూడా ఇట్లాంటి సైబర్ టెక్నాలజీలో వాళ్ళు కూడా ప్రపంచ స్థాయిలో ఉన్నారు. సో వాళ్ళు కనిపెట్టలేని పరిస్థితి ఉండదు. అందువల్ల బెంజమిన్ నెతన్యాహు చనిపోకుండా ఉండే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. లేదంటే అవన్నీ కూడా బయట పెట్టేవాళ్ళు ఇరాన్ వాళ్ళు. ఇప్పుడు వస్తున్న అతను బాడీ డబ్బులు అనేది కూడా వీళ్ళు ప్రూవ్ చేసి ఉండేవాళ్ళు. అవేమీ లేదంటే మేబీ అతను సేఫ్గానే ఉండొచ్చు. ఎందుకంటే అతను ఆఫీస్ మీద IRGC వాళ్ళు ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ వీళ్ళు వేశారు బాంబులు, మేము వేసామని చెప్తున్నారు. కానీ చనిపోయాడని వీళ్ళు కూడా డిక్లేర్ చేయట్లేదు. కానీ చనిపోయాడని వార్తలు అయితే వస్తున్నాయి. యుద్ధం జరుగుతున్నప్పుడు అనేక కాన్స్పిరసీ థియరీలు బయటకు వస్తుంటాయి. అవి నిజమా కాదనేది నిర్ధారించడం వెరీ డిఫికల్ట్ థింగ్.